జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఏపీలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగేందుకు కార్యాచరణ రూపొందించుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు సూత్రధారులు, పాత్రధారులను బీజేపీ వదలదని హెచ్చరించారు. ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశామన్నారు. తాము ఇచ్చిన సమాచారం మేరకు కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లను తొలగించారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లతో గట్టెక్కాలని చూస్తోందన్నారు. తక్కువ మెజార్టీతో సీట్లను కోల్పోతామని భావించే నియోజకవర్గాల్లో ఈ తరహా కుట్రకు నాంది పలుకుతోందన్నారు. సేకరించి మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఫేక్ ఓటర్ కార్డ్స్ తయారవుతున్నాయి, ఏ విధంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారి వద్ద సమర్థవంతంగా రుజువులతో సహా వారికి అందించినటువంటి సందర్భంలో ఈ మధ్యన చూసాం. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది నిర్వహించి వారు రికమెండ్ చేసిన తర్వాత కలెక్టర్ని, గిరీష్ గారు అనే కలెక్టర్ని, అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం ఇక్కడ మనం అందరం గమనించాలి. అంటే భారతీయ జనతా పార్టీ ఊరికో గాల్లో మాట్లాడటం కాదు, రుజువులతోటి ఈ విషయాలన్నీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలోనే ఈ రకమైనటువంటి చర్యలు జరిగాయి అనేటువంటి విషయం. సాధారణంగా ఓటర్ కార్డు అనేది ప్రతి ఓటర్ దగ్గర ఉండాలి. అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ రకంగా ఈ రకమైనటువంటి ఫేక్ దొంగ ఓట్లు వేయించడం అనేది సాధ్యపడుతుంది అనేటువంటి అంశానికి వస్తే మనందరికీ తెలుసు, ప్రతి ఓటర్ దగ్గర కూడా ఓటర్ కార్డ్ అనేది ఉండవలసిన అనివార్యంగా ఉండాలి. ఉంటేనే మనం వెళ్ళి ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.